ఈ రోజు దేశవ్యాప్తంగా సింగరేణి కార్మికుల సమ్మె. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు ఒక్క రోజు సమ్మె పాల్గొన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి 5 ఇంక్లైన్ గనిలో కార్మికులు సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారు. 4 లేబర్ కోడ్ల వెనుక కార్మికుల జీతాలు తగ్గింపు, పని భద్రత, పర్మినెంట్ వ్యవస్థ ఉండదని సంఘాల ఏర్పాటు, పీఎఫ్ లాంటివి ఉద్యోగ భద్రత పర్మినెంట్ వ్యవస్థ ఉండవని సమ్మెకి పిలుపునిచ్చారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న 49 లేబరు చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దుచేసి 4 లేబర్ కోడ్లుగా చేసిందని, దీంతో కార్మికుల హక్కులు మొత్తం కాలరాయపడుతున్నదని దేశవ్యాప్తంగా సమ్మె కి కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చారు. సింగరేణి దేశవ్యాప్తంగా సమ్మెలో జాతీయ కార్మిక సంఘాలైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏటీయూసీ, సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూన్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఈటీయూ, గోదావరి లోయబొగ్గు గని కార్మిక సంఘం ఐఎల్టీటీయూ, ట్రేడ్ యూనియన్ సెంట్రల్ ఆఫ్ ఇండియా టీయూసీ తో పాటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్, పలు కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సమ్మెలో పాల్గొన్నాయి. కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్న కాంట్రాక్టు కార్మిక సంఘాలు సైతం ఈ సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణిలో విధులు బహిష్కరించాలని కార్మిక సంఘాల పిలుపునిస్తే, మరొక వైపు కార్మికులు సమ్మెలో పాల్గొనవద్దని సింగరేణి యాజమాన్యం ప్రచారం చేస్తుంది. సమ్మె జరిగితే ఒక్కరోజులో సింగరేణి సంస్థకు 76 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందని యాజమాన్యం కరపత్రాలు, వాల్పోస్టర్లతో ప్రచారం చేస్తోంది. అయినా కార్మికులు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. సింగరేణి సంస్థ యాజమాన్యానికి వచ్చే ఈ నష్టంలో కార్మికులు వేతనాల రూపంలో 13.07 కోట్ల రూపాయలు నష్టపోతారని, అదేవిధంగా ఒక్కరోజు సమ్మెతో 1.92 లక్షలు టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతుందని యాజమాన్యం ప్రకటించింది. అందువల్ల కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలని సింగరేణి యాజమాన్యం ప్రచారం చేస్తోంది. సమ్మెతో ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుందని, అందువల్ల కార్మికులు సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమ్మెకు దూరంగా ఉండాలని సింగరేణి యాజమాన్యం కోరుతుంది. ఈ జరగబోయే సమ్మెకు కార్మికులు దూరంగా ఉండాలని, విధులకు హాజరుకావాలని సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోకుండా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.